ఇక్కడికి విచ్చేసిన ఈరోజు 145వ పెరియార్ రామస్వామి గారి 145వ పుట్టినరోజు జరుపుకున్న సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మనువాదుల గుండెల్లో గుబులు పుట్టించే రివాల్వర్ పెరియార్, ద్రవిడ జాతి ఉద్యమకారుడు పెరియార్ రామస్వామి నాయకర్ గారి జయంతి కార్యక్రమం విచ్చేసిన అక్క మరి విమలక్క గారికి, అదేవిధంగా బైరి నరేషన్న గారికి, రామంచ భరతన్న గారికి, అక్క లలితక్క గారికి, మరి అదేవిధంగా డాక్టర్ శాంతికుమార్ గారికి, వేదిక మీద ఉన్న మేధావులకు, మరి విద్యార్థి నాయకులకు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తున్నా. నా పేరు బిఆర్ అరుణ్ అంబేద్కర్, మా ఇంటి పేరు బొర్రా, దాన్ని నేను బిఆర్గా మార్చుకున్నా. నాకు నా అమ్మా నాన్నలు పెట్టిన పేరు అంబేద్కర్. నా పేరుని నేను నామకరణ చేసుకున్న 7th క్లాస్లో నేను ఎవరైనా సరే నేను ముక్కుచుటిగా మాట్లాడే వ్యక్తిని. ఎవరైనా అరే అంబేద్కర్ ఇక్కడ రారా అని అంటారో అన్న ఉద్దేశంతో నేను అంబేద్కర్గా నామకరణ చేసుకున్నాను, అరుణ్గా నామకరణ చేసుకున్నాను నా పేరు. నేను అప్పటి నుంచి నేను 10th క్లాస్లో 1997-98 బ్యాచ్. నేను 10th నేను మ్యాథ్స్లో ఇంగ్లీష్లో వీక్ ఉంటుని 10th ఫెయిల్ అవుతా అని భయంతో జూలైలో స్కూల్ స్టార్ట్ కాగానే అమ్మ 10th ఫెయిల్ అయితే ఊర్లో నన్ను అంత రెస్పెక్ట్ పోతుంది, మా దాంట్లో కొద్దిగా ఎంప్లాయీస్ ఉన్నారు చాలామంది, అయితే నన్ను ఏమైనా అంటారో మన భయంతో నేను హైదరాబాద్ పారిపోయి రావడం జరిగింది. మీకు 2 నిమిషాలు సమయం ఇస్తే అంత విషయం చెప్తాను. వచ్చిన వెంటనే ఎంజీబీఎస్ బస్ స్టేషన్లో దయచేసి అందరూ వినండి. ఎంజీబీఎస్ బస్ స్టేషన్లో అక్కడ ఒక స్టాల్లో మా ఊరి వాళ్ళు ఒక 25-30 మంది వర్క్ చేసేవారు. మా సొంతం గ్రామం అక్క ఎరకారం, మాది వడ్డేళ్ళన్న ఉండే ఊరు మాది. అయితే అక్కడ పనిచేసే క్రమంలో నేను పని చేసుకుంటూ వచ్చాను. నా పని ఏంటి అంటే ఓన్లీ టీ తీసుకురావాలి, ఊడ్చాలి, తూడ్చాలి. తర్వాత నేను కొద్దిగా ఇంగ్లీష్లో మ్యాథ్స్లో వీక్ ఉంటుంది కానీ హిందీలో పర్ఫెక్ట్గా మాట్లాడగలను, రాయలేను కానీ మాట్లాడగలను. అయితే నేను ఎక్కువ డిగ్రీలు చదవలేదు, ఎక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో చదవలేదు. నేను చదివిన 10th క్లాసు, దాని తర్వాత నేను ఇంటర్మీడియట్ చేశాను, డిగ్రీ ఓపెన్ యూనివర్సిటీ గీతం యూనివర్సిటీ చదివాను. తర్వాత నేను ఇప్పుడు ప్రస్తుతానికి మహాత్మా గాంధీ బస్ స్టేట్ తెలంగాణ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఒక 20 years నుంచి నేను స్టాల్స్ నిర్వహిస్తున్నాను. అరుణ్ అనే పేరు మీద అరుణ్ డార్మెటరీ, అరుణ్ బేకరీ, అరుణ్ టీ స్నాక్స్, అరుణ్ టీ కాఫీ స్నాక్స్ అనే స్టాల్స్ అన్ని నావి. ఒక 8 స్టాల్స్ ఉంటాయి నావి. మీ అందరికీ నేను గర్వించదగ్గ విషయం ఏంటంటే నేను పేపర్ అమ్మాను. నేను పేపర్ అమ్మేటప్పుడు కూడా ఎక్కడ సిగ్గుపడలేదు. పేపర్ అని కంటిన్యూగా ఎన్ని పేపర్లు ఉంటాయో తెలుగులో అక్క 2 నిమిషాలు. ఈనాడు, వార్త, సియాసత్, హిందీ మిలాప్, హిందీ వార్త, మున్సిఫ్, డక్కన్ క్రానికల్, టైమ్స్ ఆఫ్ ఇండియా అన్ని స్వాతి, ఈనాడు బుక్లతో సహా మొత్తం టోటల్గా ఒక చేమే పెట్టుకొని 60 బస్సులు ఎక్కి దిగేవాడిని నేను. అలా చేసుకుంటూ ప్లాట్ఫామ్ మీద పండుకొని నేను కష్టపడి ఈరోజు స్టేట్లో ఒక 10 లక్షల రూపాయలు రెంట్లు కట్టగలుగుతాను. నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను. 10 లక్షలు రెంట్లు కట్టగలుగుతాను. నా దగ్గర పరోక్షంగా ప్రత్యక్షంగా ఒక 200 మంది పనులు ఉంటారు. నేను ఇక్కడికి రావడానికి, ఈ డయాస్ మీదకి రావడానికి కారణం నాకు డాక్టర్ నల్గంటి శరత్ కుమార్ గారు. ఎందుకంటే అన్న మీరు రావాలి బ్రదర్, మీకు మా సపోర్ట్ ఉంటుంది, మీరు మా దగ్గర రావాలి, మాట్లాడాలి, మీలాంటి వాళ్ళు బిజినెస్లోకి రావాలి, మీరు బిజినెస్లో ఉన్నారంటే ఏదో గట్టి నమ్మకంతో మీరు బిజినెస్లో నిలబడరు, మీరు రావాలి, వచ్చి మీరు అందరికీ మాట్లాడాలి, అంటే చదువుకోవాలి. చదువుకుంటేనే వాస్తవం చెప్పాలంటే ఈరోజు ఇక్కడికి వచ్చిన ఉద్దేశం అంటే నేను ఒకటే విషయం చెప్పగలుగుతా, తల రాతలు కాదు, తల రాతలు నమ్ముకున్నవాడు ఎప్పటికైనా బాగుపడకపోవచ్చు, కానీ చేతి రాతను నమ్ముకున్నవాడు ఎప్పుడు బాగుపడతాడు అనేది చరిత్రలో ఉంది. అది దానికి నిదర్శనం కంచె ఐలయ్య గారు, డాక్టర్ శరత్ కుమార్ గారు అని నేను సగర్వంగా చెప్పగలుగుతాను. నేను ఈరోజు పెరియార్ గురించి ఒక 2 విషయాలు నాకు తెలిసిన గురించి, నేను పెద్దగా చదువుకోలేదు. ఈరోజు మనం మన ఇంట్లో మన అక్క చెల్లెలు కానీ, అక్క విమలక్క కానీ, మన మహిళలకు మన ఇంట్లోనే, బయట వాళ్ళని కానీ మన ఇంట్లో వాళ్ళ అమ్మమ్మలు, అక్కలు, అమ్మలు ఎవరినైతే గౌరవిస్తామో మన విలువ, మనకు కూడా సమాజంలో విలువ ఉంటుందని చెప్పిన మొదటి వ్యక్తి పెరియార్ రామస్వామి గారు. పెరియార్ రామస్వామి గారిని తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా
భారతదేశంలో మొట్టమొదటిసారిగా కుళాయి నీళ్ళు, ఈరోజు కుళాయి నీళ్ళు తాగుతున్నామంటే కారణం పెరియర్ రామస్వామి గారు అని చెప్పేసి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అన్న DBSA DMSA భీమ్ డ్రమ్ వ్యవస్థాపక అధ్యక్షులు నల్గంటి శరత్ కుమార్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుసు. ఈ అవకాశం అందరికీ పెద్దలందరూ ధన్యవాదాలు తెలియజేస్తాను.